శాంతియుతంగా రైతులను పరామర్శించడానికి వెళ్తున్న బీఆర్ఎస్ నాయకులను ముందస్తు అరెస్టులు చేయడం అప్రజాస్వామికమని పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లగచర్ల ఘటన మరవక ముందే పరిగి మండలంలో రాపోలు, కాడ్లపూర్ గ్రామాల్లో సుమారుగా 1200 ఎకరాల భూమిని ఇండస్ట్రియల్ పార్కు కోసం రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వమని, శాంతియుతంగా దీక్ష చేస్తున్న రైతులను అర్ధరాత్రి వివిధ పోలీస్ స్టేషన్లలో నిర్బంధించడం సమంజసం కాదని బీఆర్ఎస్ నాయకులు ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు వేణుగోపాల్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ ప్రవీణ్, ఎలియా, గాజా పాషా, నరేష్, కదిరి పాషా, వివిధ గ్రామాల బీఆర్ఎస్ అధికారులు పాల్గొన్నారు. ఈరోజు పరిగి నియోజకవర్గంలోని రాపోల్, కల్లాపూర్ 2 గ్రామాలలో దాదాపు 1200 ఎకరాలు టిఎస్ ఐడిసి పేరు మీద పేద రైతుల యొక్క భూములను కూడా గుంజుకొని ప్రభుత్వం వాళ్ళను రోడ్డున పడేసే ఉద్దేశంతో ఈరోజు చేస్తున్నటువంటి కార్యక్రమానికి గ్రామస్తులందరూ కూడా వాళ్ళు 14 రోజులుగా మొత్తం నిరసన దీక్ష వాళ్ళ గ్రామంలో చేయడం జరుగుతూ ఉన్నది. ఇటీవల గౌరవ మాజీ శాసనసభ్యులు మహేష్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు పెద్దలు సవితా ఇంద్రారెడ్డి గారు అక్కడికి వెళ్లి వాళ్ళకు మద్దతు తెలియజేయడం జరిగింది. కావున అదే దాంట్లో భాగంగా ఈరోజు హరీష్ రావు గారి పర్యటన, ఈరోజు హరీష్ రావు గారు వారికి మద్దతు తెలపడానికి ఈరోజు కూడా సమయం ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు అందరూ కూడా ఎక్కడిక్కడ మన జిల్లాలోని నాయకులందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. నేను అడుగుతా ఉన్న ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారు మీరు నిన్న బాసర పోయిర్రు, పోయి ఒక మాట మాట్లాడిరు. మేము ఎవరిని ఏమనడం లేదు, రోజు మమ్మల్ని ప్రజలు తిడుతా ఉన్నారు, అయినా కూడా మేము ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు చేయడం లేదని చెప్పి మాట్లాడడం జరిగింది. మరి ఈ రోజు ఏంది, ఈరోజు కక్ష సాధింపు చర్యలు కాదా ఇది? ఈరోజు ప్రజలు ఏదైతే కోరుకున్నారో, ప్రజలు ఏదైతే వ్యతిరేకిస్తున్నారో దానికి మద్దతు తెలిపితే, ఈరోజు నిరసనలు తెలిపితే దానికి మీరు ఈరోజు అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్టో ఒకసారి ఆలోచన చేయాలి. ముఖ్యమంత్రి గారు, ఈ అణచివేత కాదు మీరు చేయాల్సింది ప్రజలు ఏమైతే కోరుకుంటారో, ప్రజలు ఏదైతే భూములు ఇవ్వడానికి ఎవరైతే వ్యతిరేకిస్తారో మీరు వాళ్లకు అండగా ఉండండి, వాళ్ళ వేదన ఏందో తెలుసుకోండి. గతంలో మీరు ఏదైతే టీఎస్ ఐఐసికి తీసుకున్న భూములు ఉన్నాయో దాంట్లో ఇప్పటికీ కూడా చాలా ఎకరాలు ఉన్నాయి. ఇదే పరిగి నియోజకవర్గంలో రాకంచర్లలో దాదాపు 1000 ఎకరాల భూమి ఉంది. ఇప్పటి వరకు అక్కడ ఇండస్ట్రియల్ పెట్టలే. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2.5 సంవత్సరాల్లో ఎన్ని ఇండస్ట్రియల్ తెచ్చిర్రు, ఎన్ని ఇండస్ట్రియల్ భూములు మీరు కంపెనీలకు అప్పచెప్పారో ఒకసారి తెలపాలి. మీరు లగచర్లలో చేసిరు పెద్ద ఎత్తున రైతుల మీద దాడి, వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఇచ్చిరు. ఎంత వ్యతిరేకత వచ్చిందో ప్రజలలో మీరు అందరూ కూడా చూసిరు. మళ్ళీ ఈరోజు పరిగి నియోజకవర్గంలో 1200 ఎకరాలు తీసుకోవడం అనేది కరెక్ట్ కాదని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తూ, ఇప్పటికైనా మీరు ప్రజలను ఒప్పించి మెప్పించి నిజంగానే ప్రజలకు లాభం అయ్యేది ఉంటే వాళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తారో మీరు అర్థం చేసుకోవాలి. ఇలా వ్యతిరేకించినప్పుడు మీరు బలవంతంగా భూములు ఎందుకు తీసుకోవాలనో మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా ఈ రోజు హరీష్ రావు ప్రోగ్రామ్ ను మీరు ఆపగలిగినరేమో, కానీ మళ్ళా రేపు ఎల్లుండి పెద్ద ఎత్తున వస్తాం. ఖచ్చితంగా హరీష్ రావు గారు వస్తారు, అదేవిధంగా రైతులకు మద్దతు తెలుపుతాడు ఖాయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు ఇట్లా ఎంతమంది నాయకులను అరెస్ట్ చేసినా ఈ ఉద్యమం ఆగదు. ఖచ్చితంగా మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం, మీ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.